ఈ సమయంలో మనము ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని, ఈ వాక్య భాగంలోకి మనం వెళ్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రంగా జీవం చేసినందుకు వందనాలు. ఈ శిలువ ధ్యాన ఆరాధన 18వ రోజు సాయంకాల కూడికను మీ నామంలో ప్రారంభించడానికి మీరు కృపనిచ్చారు. పాటలు పాడి స్తుతులు చెల్లించి ఆరాధన చేసి మీ నామమును మహిమపరిచే భాగ్యమును ధన్యతను మీరు మా అందరికీ దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రభువా, లేఖన భాగంలోకి వెళుతూ ఉండగా మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. ఎంతమంది ఈ శిలువ ధ్యాన ఆరాధనలో పాలుపంపులు పొందుతూ ఉన్నారో వారిని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. సంఘమును మీ చేతులుగా అప్పగిస్తున్నాను. లైవ్ ద్వారా ఎంతమంది నా ప్రభా ఈ యొక్క వాక్యంలో వర్తమానంలో పాలుపంపులు పొందుతున్నారో వారిని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. వాక్యము చేత బలపరచండి, ఆత్మీయ ఆహారముతో బలపరచండి. జీవవాక్కుతో తండ్రి మీ బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని, బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. సహాయం చేయండి అయ్యా. మా ప్రభా, ఎవరైతే ఏ విధమైన మరి మీ సహాయము కోరి అయ్యా మీ స్వరం వినాలని ఆశతో వచ్చారో వారి యొక్క హృదయవాంఛను తీర్చండి నాయన. వారి పట్ల మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయమని, ఆత్మలో బలపరచమని, స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే మీ దీన సేవకుని నన్ను మీ సిలువ చోటును మరుగుపరచండి. మీ పాత్రగా, మీ పనిముట్టుగా, మీ బోరగా వాడుకుని తద్వారా వచ్చే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లరా, దేవుని యొక్క మహాకృపలో ఈ శిలువ ధ్యాన ఆరాధనలలో 18వ రోజు సాయంకాల కూడికలోనికి మనమందరం రావడానికి, చేరి రావడానికి, మరి ఇంతవరకు పాటలు పాడి ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరచడానికి కృపనిచ్చిన దేవునిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో బైబిల్ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. శ్రమలలో, శోధనలలో, కష్ట నష్టాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు వాక్యము ద్వారా దేవుడిచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఓదార్పు ఎలా ఉంటుంది? ఒకవేళ నువ్వే మరి దుఃఖములోనో వేదనలోనో ఉంటే ఈ రాత్రి దేవుడు లేఖన భాగం ద్వారా నీకు ఇచ్చే ఈ యొక్క సందేశము ద్వారా గొప్ప ఆదరణ, గొప్ప ఓదార్పు దయచేయాలని మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. యోబు గ్రంథంలో ఉన్నటువంటి జీవిత సత్యాలు విశ్వాసులకు గొప్ప ఓదార్పునిస్తుంది అని చెప్పి ఈ రాత్రి ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మొదటి అధ్యాయంలో 1 నుంచి 19 వచనాల్లో యోబును గూర్చి, అతని స్థితిగతులను గూర్చి, అతను పొందిన శ్రమలను గూర్చి, లేదా అతను పొందిన మేలులను గూర్చి, అతనికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆ శోధనను గూర్చి కూడా యోబు గ్రంథంలో చాలా చక్కగా స్పష్టంగా వ్రాయబడింది. ప్రతి విశ్వాసికి కూడా దేవుడు కంచె వేస్తారు అనే విషయాన్ని మనం గమనించాలి. మరి కొత్తగా వచ్చిన వారు కావచ్చు, పాతవారు కావచ్చు, ఎవరైనా కానీ దేవుడు ప్రతి విశ్వాసి చుట్టూ ఏం చేస్తారట? ఒక కాపుదల, ఒక కంచె, ఒక భద్రత అనేది దేవుడు ఏర్పాటు చేస్తారట. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల యొక్క కాపుదల ఉంటుంది. అగ్ని రథముల కంచె వేయబడుతుంది. అలాగే మరి మనం చూస్తే అగ్ని రథముల కంచె దైవజనుడైనటువంటి ఎలీషాకు, అతని సేవకునికి మరి అక్కడ కంచె వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఈ గ్రంథములో అది ఏ విధంగా మరి కంచెను గూర్చి దేవుడు తెలియజేస్తున్నారో చాలా స్పష్టంగా వ్రాయబడింది. దేవుని అనుమతి, దేవుని పర్మిషన్ లేకుండా సాతాను ఎవ్వరిని ఏమీ చెయ్యలేడు.
దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని యొక్క మరి ఆ యొక్క చిత్తము లేకుండా, అనుమతి లేకుండా సాతాను కనీసం నిన్ను ముట్టలేడు అనేది వాస్తవం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే మరి సాతానే స్వయంగా ఈ మాట ప్రభుతో చెప్తున్నాడు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను చెప్తున్నాడు దేవునితో ఏమని? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును. ఇక్కడ 3 రకాల కంచెలు కనబడుతున్నాయి మనకి. ఒకటి వ్యక్తిగతంగా భక్తి చేస్తున్న వ్యక్తికి, ఈ భక్తి చేసే వ్యక్తి వల్ల అతని పిల్లలకు, ఇంటివారంటే ఎవరు? భార్య, పిల్లలు. ఒకటి భక్తి చేసే వ్యక్తికి, ఆ భక్తి చేసే వ్యక్తికి ఉన్నటువంటి భార్య పిల్లలకు, అంటే ఈయనకొక కంచె, వాళ్ళకొక కంచె. తర్వాత అతనికి కలిగిన సమస్తమునకును, అంటే ఆస్తిపాస్తులకు. చూడండి ఎన్ని రకాల కంచెలు కనబడుతున్నాయి మనకి. మనమొక్కరం భక్తి చేస్తే మన భక్తి ద్వారా దేవుడు మనకి కాపుదల ఇస్తున్నారంట, భద్రత ఇస్తున్నారంట. అలాగే మన భార్య పిల్లలకు, తరువాత నీకు కలిగిన ఆస్తికి, అది నీ ఇల్లు కావచ్చు, లేకపోతే నీ పొలం కావచ్చు, నీ పశువులు కావచ్చు, నీ జాబ్ కావచ్చు, నీ బిజినెస్ కావచ్చు, ఏదైనా 3 అంచెల భద్రత. మరి 3 రకాలైనటువంటి మరి కంచె అక్కడ దేవుడు వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఈ 10వ అధ్యాయంలో యోబు గ్రంథము 12వ వచనాన్ని చూస్తే మనం అక్కడ కొన్ని మాటలు మనము గమనించవచ్చు. యోబు గ్రంథము 10వ అధ్యాయము చూడండి 12వ వచనం. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతావు. ఎందుకంటే స్వయంగా ఒక వ్యక్తికి సంబంధించిన కంచిది. ఒక విశ్వాసి జీవితానికి, అతడు జీవిస్తున్న ఆ వ్యక్తికి కేవలము తన శరీరమునకు ఒక కంచె. సాతాను ఆత్మను ఏమాత్రం కూడా ముట్టజాలడు. దేవుడే ఆత్మలకు కాపరి. ఆత్మలకు కాపరి ఎవరట? దేవుడే ఆత్మలకు కాపరి. యోబు ఆత్మను ముట్టడానికి దేవుడు అధికారం అపవాదికి ఇవ్వలేదు. దేవుడు అపవాదికి ఏమి ఇవ్వలేదు? యోబు గారి ఆత్మను ముట్టడానికి. ఎందుకంటే ఆత్మకు తండ్రి ఎవరు? దేవుడు. ఆత్మకు తండ్రి దేవుడు. ఇక్కడ శరీరానికి కంచి వేశాడు. ఆత్మను ముట్టడానికి సాతానికి ఏమాత్రం కూడా అధికారం దేవుడు ఇవ్వలేదు. ఇది 3వ కంచె. ఎందుకంటే జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత. నన్ను కాపాడేవంటున్నాడా? నా ఆత్మను కాపాడేవంటున్నాడా? శరీరం ఎంత కుళ్ళిపోయినా, ఆస్తి అంతా పోయినా, పిల్లలు చనిపోయినా, అన్నీ పోయినా కానీ నువ్వు ఇంకా నన్ను ఏం కాపాడుతున్నావు? నాలో నా ఆత్మను నువ్వు కాపాడుతున్నావు ప్రభువా అంటున్నాడు. యోబుకు నీతిమంతుడని పేరుంది, యథార్థవంతుడని పేరుంది. భూమి మీద ఇటువంటి మనిషి లేడని దేవుడే అతని గురించి గొప్పగా సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇలాంటి భక్తుడు ఎక్కడ భూమి మీద లేరు అనేటప్పటికి సాతాను ఆ మాట విని తట్టుకోలేకపోయాడు, ఓర్చుకోలేక మరి ఏదో ఒకటి చేసేయాలి. ఎవరిని? యోబు గారిని ఇమ్మీడియట్గా ఏదో ఒకటి చేసేయాలి అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచన యోబు గారికి వచ్చేసింది. ఎందుకంటే అతడు కుయుక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. విశ్వాసి ఆత్మీయ స్థితిపై దెబ్బ కొట్టి అతన్ని ఆత్మీయంగా పాడు చేసి, ఎవరిని మృంగుదునా, నిత్య మరణానికి నాతో పాటుగా ఎవరిని తీసుకుని పోదామా అని సాతాను అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసి జీవితంలో అలజడులు రప్పిస్తాడు. మనల్ని నాశనం చేయాలంటే అలజడి. కాముగా వదిలేస్తే మనం భక్తి చేసుకుంటూ పోతాం. మనం అలజడులు వచ్చినప్పుడే నిలబడాలి, శ్రమలు వచ్చినప్పుడే నిలబడాలి.
కష్టాలు వచ్చినప్పుడే నిలబడాలి. ఉట్టప్పుడు అందరూ చేస్తారండి భక్తి, కానీ ఆ శోధనలో నిలబడగలగాలి. శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా నిలబెట్టగలగాలి. కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం దేవునిలో ఇంకా ధైర్యంగా, ఇంకా స్థిరంగా, ఇంకా స్ట్రాంగ్గా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ అలజడి చేత నువ్వు భయపడి దేవునికి దూరం అయిపోతావు అన్నది వాడి ప్లాన్, వాడి ఆలోచన. నిన్ను ఎలాగైనా దేవునికి దూరం చేయాలి అనేది వాడి ఆలోచన. అయితే యోబు జీవితంలో శ్రమలకు దేవుని వద్ద నుండి, దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకుని మరీ శ్రమల పాలు చేశాడు. అనుమతి తీసుకుని వచ్చాడు. అనుమతి తీసుకుని వచ్చి ఆ 3 కంచెలు తీయించేశాడు. ఏ కంచెలు? ఆత్మను తప్ప శరీరానికి వేసిన కంచె, భార్య పిల్లలకి వేసిన కంచె, ఆస్తి చుట్టూ వేసినటువంటి కంచె, 3 కంచెలు తీసేయడానికి దేవుడి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాడంట? పర్మిషన్ తెచ్చుకున్నాడు, అనుమతి తెచ్చుకున్నాడు. అనుమతి తెచ్చుకుని ముందు ఈ యోబు ఆస్తి మీద దాడి చేశాడు. పని జరగల అంటే అదొక అలజడి సృష్టించాడు. ఇవాళ నీ ఆస్తి మీద సాతాను అలజడి సృష్టిస్తే నిలబడతావా, పడిపోతావా? మీ స్థలం దగ్గర ఎక్కడో తగాదాలు వస్తాయి, ఆ గొడవలు ఎక్కువైపోతాయి. ఆటోమేటిక్గా నువ్వు ఆ అలజడికి గురై ప్రార్థనకి దూరం అవుతావు, సన్నిధికి దూరం అవుతావు, వాక్యానికి కూడా దూరం అయిపోతావు. ఇప్పుడు వాడు సృష్టించిన ఆ అలజడిలో నువ్వు పడిపోవడం వల్ల వాడు సక్సెస్ అయిపోయాడు. అంటే నువ్వేమైపోయావు? ఓడిపోయావు, పడిపోయావు, దేవునిలో నుంచి తొలగిపోతున్నావు. నువ్వు ఆస్తి మీద అలజడి సృష్టిస్తాడు. జాబు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం. ఎందుకంటే పక్కోళ్ళందరి చేలు బాగా పండితే నీదే పండదు. అదొక పరీక్ష, అలజడి. పశువులు, మనకి పుట్టిన దూడ చనిపోవచ్చు, పాలు ఇవ్వకపోవచ్చు. అలజడేనా? ఖచ్చితంగా అదేంటది? అలజడే. ఆ అలజడి సృష్టించినప్పుడు, అరే నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నాను, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను, ఇప్పుడు ఏమనుకుంటామంటే దేవుణ్ణి నిందించడానికో సాతాను దూషించడానికో మనం బయలుదేరుతాం. ఆటోమేటిక్గా మనకి నష్టం కలుగుతుంది. ఆస్తి పరంగా నష్టం కలుగుతుంది, జాబు పరంగా నష్టం జరుగుతుంది, పంట పరంగా, పాడి పరంగా మనకు నష్టం కలిగేటప్పటికి ఇవన్నీ వాడు పర్మిషన్ తీసుకుని వచ్చి అలజడి సృష్టిస్తాడు. సృష్టించినప్పుడు నువ్వు జారిపోతున్నావా, నువ్వు పడిపోతున్నావా ఆలోచించాలి. ఎప్పుడైతే దెబ్బ కొట్టాడో అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు యోబు గారిని కొట్టే ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఇంకా స్ట్రాంగ్ అయిపోతున్నాడు తప్ప వీక్ అవ్వడం లేదు, బలహీనం అవ్వడం లేదు. దెబ్బలు తగిలే కొలది కూడా సాతాను ఇతన్ని కొట్టే ప్రతి దెబ్బ కూడా ఇతన్ని మొండివాడి కింద మారుస్తుందే తప్ప భయపడడం లేదు, ఏమాత్రం కూడా భయపడడం లేదు. ప్రియులరా, దేవుని పిల్లరా, ఒక్క ఆత్మ మీద తప్ప ఆస్తి మీద వేసినటువంటి కంచె పర్మిషన్ తెచ్చుకున్నాడు, తీసేశాడు. కొట్టాడు కొట్టాడు కొట్టాడు, పిల్లల్ని కొట్టాడు, పశువులను కొట్టాడు, పనివాళ్ళని కొట్టాడు, ఇంకా ఆస్తి అంతటి మీద కూడా కొట్టేశాడు. ఆఖరికి ఆ బిల్డింగులు కూడా ఏమైపోయినాయి? సుడిగాలు వచ్చి కూలిపోయినాయి, ఆస్తి ఏమీ లేకుండా. ఇవాళ సెంటు భూమి దగ్గర ఎక్కడో చిన్న ఇది వస్తే మనం తట్టుకోలేకపోతున్నాం. ఒక్క అడుగు నేల, సెంటు భూమి దగ్గర ఎందుకు, సరిహద్దుల దగ్గర ఒక అడుగు నేల, ఇక్కడున్న మక్కు తీసి ఆ పక్కన కొంచెం కొంచెం జరిపాడు అవతలడు, మనం తట్టుకోగలమా? ఒకసారి ఆలోచించండి ప్రియులరా. మరి తట్టుకోలేవు, సరే పోనీ ప్రార్థనలో అయినా దేవునికి మొరపెడతావా, దేవునికి దగ్గర అవుతావా అంటే ఆ శోధనలో పడిపోయి, ఆ శ్రమలో పడిపోయి దాని గురించి ఆలోచిస్తా నువ్వేం చేయడం మానేస్తావు? ప్రార్థన చేయడం మానేస్తావు, బైబిల్ చదవడం మానేస్తావు, చర్చికి వెళ్ళడం మానేస్తావు. ఆ రోజే తగు. సాతానుగాడు ఏం చేస్తాడంటే ఆదివారం పెడతాడు తగు. ఇప్పుడు తగు ఏదో తేల్చుకున్నప్పుడు వెళ్దాంలే గుడికి అని చెప్పి నీకు తెలియకుండానే ట్రాక్ తప్పిపోయి నువ్వు దేవునికి ఏమవుతున్నావు? దూరం అయిపోతున్నావు. అరే దానియేలులాగా ప్రార్థన చేసుకున్నాక ఆ తర్వాత ఏం జరుగుద్దో చూద్దాంలే, ప్రార్థన అయిన తర్వాత చూద్దాంలే అనుకుంటామా? అనుకో. ముందేదో మనం 10 మందిని పోగు చేసి
ఆ తగు ఏదో తేల్చేసుకుని, ఆ గొడవ ఏదో తేల్చేసుకుని వచ్చేద్దాం అనుకుంటాం, కానీ అది ఇంకా బిగిసిపోతూ ఉంటుంది. తేలదది. ఇంకా 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 ప్రొలాంగ్ పొడిగిస్తూనే ఉంటాడు సాతానుడు పొడిగిస్తూనే ఉంటాడు. ఆ విధంగా ఒక కంచె తీసి నీ మీద దాడి చేస్తాడు. ఇక రెండవ కంచె ఏమిటి అంటే కుటుంబం మీద కొడతాడు. ఎవరి మీద కొడతాడు? కుటుంబం మీద. భార్య, పిల్లలు. కుటుంబం అంటే ఎవరు? భర్త, భార్య, పిల్లలు, వాళ్ళే కదా కుటుంబం. ఇప్పుడు ఈ కుటుంబంలో పిల్లల ద్వారా నీకు వేదన కలిగిస్తాడు. ఎలాగా అంటే, ఇప్పుడు యోబు గారి పిల్లలైతే చచ్చిపోయారు, మన పిల్లలు చావరు, కాకపోతే మనమే తిరుగుబాటు చేస్తారు. ఎవరిలాగా? తప్పిపోయిన కుమారులాగా. నా ఆస్తి నాకు ఇస్తావా ఇవ్వా. వీడు ఏమన్నా పుట్టినప్పుడు ఏమన్నా 10 రూపాయలు పట్టుకుని వచ్చాడు కడుపులో నుంచి వచ్చినప్పుడు మరి వాడు 1 రూపాయి కూడా ఒంటి మీద నూలు పోకు కూడా తెచ్చుకోకుండా వస్తాడు. కానీ ఎదిగిన తర్వాత అంటాడు నా ఆస్తి అంటాడు. వీడు ఎక్కడి నుంచి తెచ్చాడు వీడి ఆస్తి? చెప్పాలి. బాధ్యతలు పంచుకోవడానికి ఇష్టపడరు, కానీ ఏం పంచుకోవడానికి ఇష్టపడతారు? ఆస్తులు పంచుకోవడానికి ఇష్టపడతారు, ధనాన్ని పంచుకోవడానికి ఇష్టపడతారు, పొలాలు పంచుకోవడానికి, స్థలాలు పంచుకోవడానికి ఇష్టపడతారు తప్ప మరి బాధ్యతలు పంచుకుంటున్నారండి? అందుకని సాతాను అలజడి నీ పిల్లల ద్వారానే, లేదా వాడు ఏదో తప్పు పని చేస్తాడు, ఇంటి మీదకి లేనిపోని గొడవలు తీసుకొస్తాడు. ఎవరి వల్ల? పిల్లల వల్ల, పిల్లల ద్వారా నీ ఇంట్లో అలజడి సృష్టిస్తాడు. ఆ పిల్లడు ఎవరినో ప్రేమించానంటాడు, లేకపోతే నేను పోయి పెళ్లి చేసుకుంటానంటాడు, లేకపోతే ఇంట్లో తిన్నంటాడు, కోపగిస్తాడు, ఇంకిలాగా గందరగోళం. ఎవరి ద్వారా? ఏ కంచె తీసాడు? ఇప్పుడు పిల్లల చుట్టూ ఉన్న కంచె తీసేశాడు. పర్మిషన్ ఇచ్చుకున్నాడు కదా, మరి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఆ పిల్లలు అలాంటి పరిస్థితిలో ఉంటే తల్లిదండ్రులకి మనసు ఎలా ఉంటుంది? ఎంత బాధాకరంగా ఉంటుంది. ఆ అలజడిలో పడిపోయి, ఆ ఒత్తిడిలో పడిపోయి మనం ఎవరికి దూరం అయిపోతామంట? దేవునికి దూరం అయిపోతాం. లేదా పిల్లల్ని చదివించుకుంటున్నాం, కాలేజ్ ఫీజులు కట్టాలి, వాడొచ్చి మనల్ని శోధిస్తాడు. బుక్స్ కొనాలి, వాడొచ్చి మనల్ని శోధిస్తాడు. కాలేజ్ బస్ ఫీజు కట్టాలి, మనం వచ్చి శోధిస్తాడు. అరే గవర్నమెంట్ కాలేజీలు వేద్దాం అనుకున్నాను, అనవసరంగా ప్రైవేట్ కాలేజీలు వేసాను, ఇప్పుడు ఫీజులు కట్టాలా, ఇప్పుడు బస్ ఫీజులు కట్టాలా, బుక్స్ కొనాలా, బోల్డంతా ట్యూషన్ ఫీజు అని, బిల్డింగ్ ఫండ్ అని, అదని ఇదని శోధన. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో ఏదో విధంగా లేదా భార్యాభర్తల మధ్య గొడవ. ఇప్పుడు యోబు గారి భార్యకి కూడా ఏం పెట్టేయాలని చూశాడు? చెప్పాలి. యోబు గారి భార్య అన్న మాటకి వాళ్ళిద్దరూ ఏం చేయాలి? ఇప్పుడు గొడవ పడాలి, దెబ్బలాడుకోవాలి. అబ్బా, కానీ ఆవిడకి మంచి సమాధానం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొడవ మాత్రం రానివ్వలేదు. కంచె తీయగానే గొడవలు స్టార్ట్ అయినాయి. ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయంటే వాళ్ళ మధ్యలో ఏమీ లేదు, కంచె లేదు. నీ ఇంట్లో భార్య ద్వారానో నీ భర్త ద్వారానో అలజడి సృష్టించాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకుని యోబు గారు ఎంత జ్ఞానంగా దాన్ని నడిపించుకోగలిగాడో, అలాగే భార్య ద్వారా వచ్చినా, భర్త ద్వారా వచ్చినా, పిల్లల ద్వారా వచ్చినా దాన్ని జ్ఞానయుక్తంగా తెలివితేటలతో ఆ సమస్యను మనం ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి తప్ప ఆ అలజడిలో పడిపోయి, అయిపోయి, విసిగేసుకుని, కసిరేసుకుని, తిట్టేసుకుని, కొట్టేసుకుని మొత్తానికి దేవునికి దూరం అయిపోవడం అనేది సాతాను యొక్క ప్లాన్. ఆ ప్లాన్లో మనం ఏమాత్రం కూడా పడిపోకూడదు. వాడి కుయుక్తిలో, వాడి ఆలోచనలో, వాడి యొక్క ఆలోచనలతో మనం ఏకీభవించకుండా మనం మరి జాగ్రత్తగా మన భక్తిని, మన కుటుంబాన్ని కాపాడుకుంటూ ప్రభువులో సాగాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది రెండవ అలజడి. ఇక మూడవ అలజడి ఏంటి? మూడవ అలజడి వ్యక్తిగతంగా అంటే మరి అనారోగ్య పరిస్థితి. అప్పటిదాకా బాగానే ఉంటుంది, సడన్గా ఒంట్లో బాగోదు, కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాయి, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, తలపోటు వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తూ ఉంటుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది, లేకపోతే ఏదో గుండె నొప్పి వస్తుంది, లేకపోతే కిడ్నీలు పెయిన్ వస్తుంది, కిడ్నీలో స్టోన్స్ అంటాడు. ఏంటంటే ఇప్పటిదాకా ఎప్పుడూ నాకు ఇలాగా అసలు ట్యాబ్లెట్ మొఖమే తెలియదు, నాకు ఇంజెక్షన్ అంటే ఏంటో తెలియదు, చాలా బలంగా ఉండేవాడిని, నాకు సడన్గా ఈ బలహీనతలు ఏంటి?
సడన్గా నాకు ఈ అనారోగ్యం ఏంటి? ఎంత శుభ్రంగా ఉంటాడండి యోబు గారు, ఆస్తిపరుడు, ఎంత నీట్గా క్లీన్గా ఉంటాడు. అలాంటి వాడికి చర్మవ్యాధులు ఏంటండి? శిరస్సు నుంచి అరికాలు వరకు, నడినెత్తి నుంచి అరికాలు వరకు భయంకరమైన గడ్డలు వచ్చేసినాయి అంట, రసులు కారుతున్న కురుపులు వచ్చేసినాయి అంట. అలాంటివి ఎవరికి వస్తాయని చెప్పుకుంటాం మనం? శరీరం శుభ్రంగా చూసుకోనోడికి, శుభ్రత పాటించనోడికి, శుభ్రంగా లేనోడికి అలాంటి వ్యాధులు వస్తాయని అనుకుంటాం. కానీ మరి యోబు గారికి ఎందుకు వచ్చింది? అంత ఆస్తిపరుడు, అతను ఏమైనా శుభ్రంగా ఉండడంటారా? శుభ్రంగానే ఉంటాడు ప్రియులరా, చాలా జాగ్రత్తగానే ఉంటాడు. కానీ అక్కడ ఆరోగ్యము చుట్టూ వ్యక్తిగతంగా మనకు దేవుడు వేసిన కంచె తీయడానికి వాడు అనుమతి తెచ్చుకున్నాడు. కాబట్టి వాడు ఏమైనా చేయటానికి అధికారాన్ని తెచ్చుకున్నాడు, అనుమతిని తెచ్చుకున్నాడు. కొట్టాడంతే, కొట్టేటప్పటికి అలజడి 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 అలజడి, బట్టలు వేసుకోవడానికి లేదు. అదేదో పోయి 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 ఏ సంఖలోనే ఎత్తదా ఇంత సెగ్గడ్డ, కంటి రెప్ప మీద ఎత్తది సెగ్గడ్డ, కన్ను తెరవడానికి ఉండదు, చెయ్యి ఇలా దగ్గరికి ఎట్టుకోవడానికి అవ్వదు. ఎక్కడా లేనట్టు ఇరుకిరుకు స్థలాల్లో ఆ గడ్డలు వస్తాయి. బాధ, కూర్చోలేం, నుంచోలేం, పడుకోలేం అన్నట్టు. ఇప్పుడు బట్టలు వేసుకోవడానికి కూడా ఎవరికి అవకాశం లేదు? యోబు గారికి అవకాశం లేదు. ఎందుకంటే సూది మొన కూడా అతని ఒంటి మీద మోపటానికి కూడా ఖాళీ లేనంతగా మొత్తేశాడు. ఎవరు? అపవాది. అదొక అలజడి సృష్టించాడు. సృష్టిస్తే ఇంకా రసులు కారుతున్నాయి కదా, బూడిద జల్లుకున్నాడు. ఆ బూడిద అంటుకుని అలాగ ఆగుతుందని గోనుపట్ట కట్టుకున్నాడు. ఇంకా బట్టలు అంటే గోనుపట్ట అంటే ఇలా పైనుంచి వేసేసుకోవడమే కదా, ఒళ్ళు కప్పుకోవాలి కదా, మరి బట్టలు వేసుకోవడానికి లేదు, ఒళ్ళు కప్పుకోవాలి కదా. అందుకని గోనుపట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, బూడిద పోసుకుంటున్నాడు. ఆ రసి కారుతున్నప్పుడు ఇంకా బూడిద అదేం చేస్తుంది? ఆ రసిని పేల్చుకుంటుంది అని చెప్పేసి అని ఆ బూడిదలో కూర్చున్నాడు. అలజడి అలజడి అలజడి, ఆరోగ్యం విషయంలో అలజడి, అనారోగ్య పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ 3 కంచెలు దేవుడు వాడు తీయడానికి వాడికి పర్మిషన్ ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. కాబట్టి వచ్చి ఆ విధంగానూ శోధించాడు. కానీ ఎక్కడా కూడా భక్తిలో తొలగిపోలేదు. అంతకుముందు కంచె ఉన్నప్పుడు ఎంత దేవునిలో భక్తిలో ఉన్నాడో, ఆ 3 కంచెలు తీసేసిన తర్వాత కూడా అంతే బలంగా దేవునిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి ఇలాంటి శ్రమలు రాలేదంటే దానికి కారణం ఏంటి? యోబుకు వచ్చిన శ్రమలు రాలేదు మనకు అంటే కారణం ఏంటి చెప్పాలి? యోబుకు వచ్చిన శ్రమలు మనకు రాలేదు అంటే కారణం ఏంటి? మన చుట్టూ ఆ 3 కంచెలు ఉన్నాయి. మనకి ఇంకా కూడా కంచెలు తీయటానికి సాతానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. నీకు కంచె వేయబడింది, నీ కుటుంబానికి కంచె వేయబడింది, నీకున్న ఆస్తిపాస్తులకు కూడా కంచె వేయబడింది. ఒకవేళ ఈ 3 ఏదైనా ఒక కంచె తీసేసి ఉంటే నువ్వు శోధించబడుతున్నావు, నువ్వు అలజడి పొందుతున్నావు. జాగ్రత్త, సాతాను ఏదో నీ మీద కుట్ర చేస్తున్నాడు, నీ మీద ఏదో ప్లాన్ చేశాడు. కాబట్టి జాగ్రత్త. ఇంకా మరింతగా భక్తిలో ఉండాలి. నువ్వు దేవునికి దూరం అవ్వకూడదు, వాక్యానికి దూరం అవ్వకూడదు, సన్నిధికి దూరం అవ్వకూడదు. అరే, సాతాను నా మీద దాడి చేస్తున్నాడు, ఇప్పుడు ఖచ్చితంగా నాకు ఎవరు అండదండలు కావాలి? దేవుని అండదండలు కావాలి, దేవుని కాపుదల కావాలి, దేవుని భద్రత నాకు కావాలి. కాబట్టి ఇప్పుడు ఇంకా నేను ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు శత్రువు మన మీదకి దాడి చేస్తున్నాడు, ఉత్తప్పుడు ఒంటరిగా ఉంటాం. ఒక శత్రువు మన మీదకి దాడి చేస్తున్నప్పుడు మనకి ఏం కావాలి? తోడు కావాలి కదా, మనకి సపోర్ట్ చేసే వ్యక్తులు మనకు కావాలి కదా. మన పక్షంగా ఒక 3 4 మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి వద్దా? ఒంటరిగా ఉంటే, అది బలహీనంగా ఉంటే సాతానికి ఇంకా లోకు మనం. అందుకని సంఘముగా, సమాజముగా ఉండాలి. అప్పుడు నీ పరిస్థితిని బట్టి సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తే పేతురు గారిని చెరసాల అని అలజడిలో నుంచి విడిపించినట్టుగానే దేవుడు మనకు కూడా సంఘము మనకు ప్రార్థనని, సహకారాన్ని మన పరిస్థితిని బట్టి అందించినప్పుడు మరి దేవుడు మరి ఆ యొక్క సంఖ్యలలో నుంచి, ఆ అలజడిలో నుంచి పేతురు గారిని తప్పించినట్టుగానే మనల్ని కూడా ఆయన తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడట పూర్తిగా అనుమతించడట, కొంతవరకు మాత్రమే ఆ శ్రమలను అనుమతిస్తారు. దేవుని యందు భయభక్తిలో మరి మనం జీవిస్తే దేవుడు ఏ విషయంలో దేవదూతల సమక్షంలో కూడా సాక్ష్యం ఇస్తున్నారు అనే విషయాన్ని గమనించాలి. ఎవరి గురించి? యోబు గారి గురించి దేవదూతలు అందరూ కలిసి ఆ టైంలో
దేవదూతలు ఎదురుగుండా కూడా దేవుడు ఏం చేస్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. ఎవరి గురించి? యోబు అనే భక్తుడి గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం ఒక్కసారి. ఇలాగన క్రీస్తు సేవకునిమని ఆ, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులని ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదివారా? ఇలాగన క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి దేవుని సేవ విషయంలో ఎవరమట? గృహ నిర్వాహకులు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. నిజానికి ఆస్తి, అంతస్తు, ఇల్లు, వాకిలి, పిల్లలు వీళ్ళందరూ మరి ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవి. మనం ఇప్పుడు ఎవరు అంటే గృహ నిర్వాహకులు. ఈ భర్త అనేవాడు ఎవరు? గృహ నిర్వాహకుడు, పనివాడు. దేవుడు అప్పచెప్పిన ఆ పనిని పూర్తి చేసి దేవుడు రమ్మంటే మరలా ఏం చేయాలి? మనం వెళ్ళిపోవాలి. గృహ నిర్వాహకత్వం ఇచ్చాడు. ఇప్పుడు యోబు గారు కూడా ఒక గృహ నిర్వాహకుడే. ఆ కుటుంబాన్ని, ఆ దేవుడు అప్పగించిన ఆ పనిని, ఆ కుటుంబ బాధ్యత ఎంతవరకు దేవుడు అప్పగిస్తే అంతవరకు ఆ బాధ్యత చేసి పని పూర్తి చేసి అక్కడి నుంచి ఏం చేయాలి? దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి. అంటే మనం ఎవరం కూడా శాశ్వతంగా ఉండం, ఏది మనకు శాశ్వతం కాదు. ఆయన పనివాళ్ళం, మనం నిర్వాహకులు, నిర్వహించాలి. ఇదొక డ్యూటీ, ఇదొక బాధ్యత. కుటుంబం అనే బాధ్యత నీకు అప్పచెప్పారు. ఆ బాధ్యతలు ఏం చేయాలి? పూర్తి చేసుకొని రావాలి. కుమారుడైన క్రీస్తుకు కూడా సిలువ యాగం గురించి, బలియాగం గురించి ఒక బాధ్యత అప్పచెప్పారు. అందుకనే ఆయన సిలువ మీద వెళ్ళిపోయేటప్పుడు కూడా మాట చెప్పారు, తండ్రి, చేయడానికి నువ్వు అప్పగించిన సమస్తమును కూడా నేనేం చేశాను? నెరవేర్చాను. సమస్తము సమాప్తమైనంటే అంటే నువ్వు నాకు అప్పచెప్పిన పని ఏది వదలలేదు, అన్నీ చేసేసానంటే నేను ఒక మంచి నిర్వాహకత్వం, నువ్వు నాకు అప్పగించిన దాంట్లో ఏది మిస్ అవ్వలేదు, అన్నీ చేశాను. అలాగే రేపు మనల్ని కూడా అడుగుతారు దేవుడు, నీకు కుటుంబాన్ని ఇచ్చాను, భార్యని ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, ఏమండి 10 మరి ఒకడికి 1 తలాంతు, ఒకడికి 4 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు ఇస్తే వాళ్ళని అడిగాడా? అడగలేదా? దేవుడు యజమాని అడిగాడా? నీకు ఇచ్చిన తలాంతులు ఏం చేసావురా అబ్బాయి అంటే, మరి 5 తీసుకున్నవాడు 10 చేశానన్నాడు, 2 తీసుకున్నవాడు 4 చేశానన్నాడు, 1 తీసుకున్నవాడు గొయ్యి తీసుకపోయాను అన్నాడు. అంటే సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు దేవుడు. నీకు అప్పగించినటువంటి ఆ నిర్వాహకత్వం, దేవుడు నీకు అప్పగించిన కుటుంబం కావచ్చు, ఏదైనా కానీ మరి మనం గృహ నిర్వాహకులం కాబట్టి దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు దానికి మనం బాధ్యత తీసుకోవాల్సిన వారమై ఉన్నామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భయపడవద్దు. మన ఆత్మీయ స్థితి కొలమానము ప్రకారంగానే మనకు శ్రమలు వస్తాయి. ఆత్మీయ స్థితి యొక్క కొలమానం అంటే కొలత. మనం ఎదుగుతున్న విధానాన్ని బట్టే మనం తట్టుకోగలిగేటటువంటి శ్రమలే మనకు వస్తాయి. కానీ మనం భరించలేని శ్రమలైతే, భరించలేని కష్టాలైతే మాత్రం మనకి ఏమాత్రం కూడా రావని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం కొన్ని విషయాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇప్పుడు యోబు గారిని శోధించేది దేవుడా, సాతానా? చెప్పాలి. కానీ మరి మనల్ని దేవుడు శోధిస్తాడా? మనల్ని కూడా శోధించేది చెప్పాలి. మనల్ని కూడా శోధించేది ఎవరు? సాతానే. కానీ మనం ఏమంటాం? దేవుడు నన్ను ఎందుకో, దేవుడు నాకు అన్నీ ఇలాగే చేస్తున్నాడు అంటే దేవుడు శోధిస్తున్నాడే నిన్ను. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఒకవేళ నువ్వు అంటున్నావేమో, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమైన అన్న తమ్ముడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడే నాకు కష్టాలు పెట్టాడు, దేవుడే నన్ను బాధలు పెట్టేశాడు, దేవుడే నాకు ఇలాంటి ఇబ్బందులన్నీ కలుగజేస్తున్నాడు అన్న మాట రాకూడదు, అనకూడదట. తర్వాత వచనంలో అంటాడు, ప్రతివాడును
తన స్వకీయమైన దురాశ దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. అంటే ఇక్కడ సాతానుని అనుకోవడానికి లేదు, దేవుణ్ణి కూడా అనుకోవడానికి లేదు. స్వకీయమైన దురాశలు అంటే మనం చేసుకునే కర్మ. చెప్పాలంటే మనం చేసుకున్న దాన్ని బట్టే ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవింప తగదంటాడు. ఒక్కొక్కసారి మరి పరీక్ష కాదు, సాతాను కాదు, నీ స్వకీయమైన దురాశల వల్ల కూడా నీకేమొస్తుంది? శోధన, శ్రమ వస్తుంది. దేవుడు పరీక్షకు అప్పగించటం వేరు, సాతాను నిన్ను కంచె తీసి శోధించటం వేరు. నీ స్వకీయమైన అంటే భక్తితో ఉన్నప్పుడు జరిగేది అది వేరు. స్వకీయమైన దురాశలు అంటే అప్పుడు నీకేం లేదని అర్థం. యోబు గారిలాగా నీకు భక్తి లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, సన్నిధి లేదు, సహవాసం లేదు, దురాశలు ఎక్కువైపోయినాయి నీకు. నీ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో స్వకీయమైన దురాశల వలన ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడతారు అలాంటి వాళ్ళు. అదొక రకమైన శోధన. తర్వాత 15 వచనంలో అంటాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కొంతమంది దురాశ పరులు ఉన్నారు. ఆ దురాశతో స్వకీయమైన దురాశలు, ఆ స్వకీయమైన దురాశల చేత ఏడవబడతా ఉంటారు. ఏదో సాధించేయాలి, అడ్డదారులు అయినా నేను సంపాదించేయాలి, సడన్గా నేను గొప్పోండి అయిపోవాలి, నేను కష్టపడకూడదు, అన్యాయం చేసో, మోసం చేసో, అక్రమం చేసో, దొంగతనం చేసో, ఎవరొకరిది నేను దొంగిలించైనా సరే నేనేమైపోవాలి, సడన్గా గొప్పోండి అయిపోవాలి. స్వకీయమైన దురాశ. ఈ దురాశ గర్భం ధరించి పాపానికంటే పాపం వలన వచ్చు జీతము, పాపం పరిపక్వమై ఏం కంటుందట? మరణం వస్తుంది. మరి యోబు గారికి మరణం వచ్చిందేంటి? దేవుడు రానిచ్చారా? రానివ్వలా. అసలు ఆత్మను ముట్టుకోవడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 16వ వచనంలో అంటాడు, నా ప్రియ సహోదరులారా మోసపోవద్దు. వాస్తవం తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయి అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడంట మనల్ని. ఆయన దేవుడు మనల్ని ఏం చేశారట? తాను సృష్టించినటువంటి వాటిలో మనం ఎవరమట? ప్రథమ ఫలముగా ఉండేటట్లుగా సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము, తన చిత్తము, తన ఇష్ట ప్రకారంగానే మనల్ని కన్నాడట దేవుడు. మనల్ని కన్న తండ్రి ఎవరు? ఇప్పుడు సత్యవాక్యం ద్వారా మనల్ని కన్నాడు. అంటే వాక్యం వినడం ద్వారా మనం రక్షించబడ్డాం కాబట్టి వాక్యం వలన మనల్ని కన్నాడు ఆయన. వాక్యము ద్వారా మనం ఎవరు పిల్లలమయ్యాం? ఇప్పుడు వాక్యం ఎవరు? యేసు ప్రభు వారు. వాక్యము వలన మనల్ని కన్నాడంట. తన సంకల్పం చెప్పనంటే క్రీస్తు ద్వారా మనం పరమ తండ్రికి ఏమయ్యాం? పిల్లలమయ్యాము. శ్రేష్టమైంది, చాలా అమూల్యమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై, భూమి యొద్ద కాదు, పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. ఈరోజు మనం పొందుకునే దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయట? భూ సంబంధమైనవి కదట, పరసంబంధమైనవి, జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి యగు దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే అది చాలా స్టాండర్డ్గా ఉండేది, స్ట్రాంగ్గా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లరా, ఇంత గొప్పగా మనల్ని కంటే మనం ఆయన పిల్లలమైతే మనల్ని ఒకవేళ దేవుడు ఎందుకు శోధిస్తాడు? ఎవరు శోధిస్తారట? సాతాను శోధిస్తాడు. ఒకవేళ శోధన కలిగితే నేను దేవుని వలన శోధించబడ్డాను అని మాత్రం అనకూడదు. ఇది సాతాను కుయుక్తి. ఇప్పుడు దేవుని వల్లనే నాకు ఇదంతా జరిగింది అని మరి యోబు గారు అనుకునేలా చేయాలనుకున్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? సాతాను అలా చెయ్యాలనుకున్నాడు. కానీ
ఒకవేళ దేవుడే నిజంగా చేశాడనుకో, చేయని, మనం దేవుని వల్ల మేలు అనుభవించదుమా, కీడు అంటే అది కూడా మన మంచికే అన్నాడు, అంతే, ఒకటే మాట. అందులో కోపం లేదు, ద్వేషం లేదు, దేవుని మీద వ్యతిరేకత కొంచెం కూడా లేదు. భక్తి ఉందే తప్ప దేవుని మీద కోపము, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అనేటటువంటివి ఏమీ కూడా ఎవరి మీద లేవు, ఈ దేవుని మీద లేదు. ఎవరికి? యోబు గారికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు గారిలో ఉన్నటువంటి ఆత్మీయ ఉన్నత స్థితి గుర్తులు చూడండి. అతను ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తున్నాడంటే, ఎంత సూక్ష్మంగా ఉన్నదాన్ని కూడా ఎక్కడ ఇంత సూక్ష్మజీవి అంటే చాలా చిన్నది. దాన్ని సూక్ష్మజీవులను ఎందులో చూడాలట, ఎందులో చూస్తే కనబడతాయట, దాన్ని ఏమంటారు, దాన్ని ఏ స్కోప్ అది, మైక్రోస్కోప్లో చూడాలి. ల్యాబ్ టెస్టులు ఉంటాయి కదా, అవి ల్యాబుల్లో బ్లడ్ టెస్టులు ఇవన్నీ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది, మైక్రోస్కోప్ అంటారు. అందులో చూస్తేనే అవి కనబడతాయట. అంతలాంటి చిన్నది కూడా నాలో ఏముండకూడదు అనుకుంటున్నాడు ఆయన. పాపం అనేది ఉండకూడదు నాలో కానీ, నా భార్యలో కానీ, నా పిల్లల్లో కానీ. అంటే అతని ఆత్మీయ స్థితి ఎంత ఉన్నతంగా ఉందండి, ఎంత బాగా ఆలోచిస్తున్నాడు. మన కళ్ళెదురుగుండా భయంకరమైన పొరపాట్లు మనం చేస్తా కూడా నాకేం తప్పు తెలీదు అన్నట్టుగా మనం ఉంటాం. కానీ యోబు గారు ఆయనలో కానీ, ఆయన భార్యలో కానీ, ఆయన పిల్లల్లో కానీ అంత చిన్నది కూడా ఉండకూడదు, చిన్న తప్పు కూడా ఉండకూడదు అన్న ఆలోచన. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి, అక్కడ పిల్లల కోసం ఆలోచిస్తూ ఒక మాట చెప్తాడు. అక్కడ వారి వారి విందులు వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దూషించరేమో అని. ఏమండి, హృదయంలో ఉన్నది ఎవరికి తెలుస్తుంది? ఎక్కడ చూస్తున్నాడు, ఎక్కడది చూడాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఇది మైక్రోస్కోప్ పెడితే కనబడుతుందా? పోనీ స్కానింగ్, లేకపోతే లాప్రోస్కోపీ, ఇండోస్కోపీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఎందులో చూసినా కూడా హృదయంలో ఉన్నది ఎవడు చూడగలరండి? అది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు ఎవరు? అంటే అతని ఆత్మీయ స్థితి ఎంత ఉన్నతంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది. అంత దూరం కూడా మనం ఎవరైనా ఆలోచిస్తామా? ఏమండి, అంటే నిజంగా భక్తులు ఎదగాలంటే అంతగా ఆలోచించాలి, అంతగా మనల్ని మనం ఏం చేసుకోవాలట, పరిశీలన చేసుకోవాలి, అంతగా పరిశీలన చేసుకోవాలని చెప్పి ఇక్కడ యోబుని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఒకవేళ పాపము చేసి ఎవరికీ తెలియకుండా, ఆ పాపం కూడా ఎక్కడ చేసింది, హృదయములో దేవుణ్ణి ఏమైనా తిట్టుకున్నారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరుస్తున్నాడు. అంటే తను పవిత్రంగా ఉండడమే కాదు, తన కుటుంబం, తన పిల్లలు కూడా అంతే పవిత్రంగా ఉండాలని ఎవరు ఆశపడుతున్నారు ఇక్కడ? అంటే ఆత్మీయ స్థితిని కోరుకుంటున్నాడా లేదా? ఎంత ఉన్నతంగా కోరుకుంటున్నాడు? ఇవాళ తల్లిదండ్రులు ఏమంటున్నారు కదా, ఏమంటున్నారు చెప్పనా? పిల్లలు కదండి, వాళ్ళకి సరదాలు ఉంటాయి కదండి, వాళ్ళు తిరుగుతారు కదండి, అంటే తప్పులు చేసినా పర్లేదు. ఎవరు? ఏమండి, మీరు ఎలాంటి తల్లిదండ్రులుగా ఉన్నారు? యోబు లాంటి తల్లిదండ్రులులా ఉన్నారా? లేకపోతే మీరు సెపరేట్ ఏమోలే, అంతే కదా. పిల్లలు ఆ సినిమాలకి వెళ్ళచ్చు, పాస్టర్ గారు అలాగే చెప్తారు, పిల్లల సరదాలు మనం కాదంటాం ఏంటి అంటున్నారు ఈరోజు ఎవరు? తల్లిదండ్రులు. నిజమే కదా చెప్పాలి. పిల్లలు అబద్ధాలు చెప్పినా పర్లేదు, పిల్లలు బూతులు తిట్టినా పర్లేదు, పిల్లలు తప్పుడు తిరుగులు తిరిగినా పర్లేదు, పిల్లల పార్టీలకు వెళ్ళి బ్రాందీ, విస్కీ, లేకపోతే బీరు ఇలాంటివి తాగొచ్చినా పర్లేదు, తల్లులు ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్యన తల్లులు పిల్లల్ని చెడగొడుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే చెడుకు ప్రోత్సాహం చేస్తావో పిల్లలు పాడైపోకపోతే ఎవరు బాగుపడతారు? ఇంకొక కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారట, మా పిల్లోడు అలా నిలబడితే ఆ అమ్మాయిలు క్యూలో నిలబడతారంట, మా అబ్బాయి కోసం ఆడపిల్లలు క్యూలో నిలబడతారు అని ఆ పిల్లోడు ఎదురుగుండానే చెప్పింది అనుకోండి ఆ తల్లి. ఆ పిల్లోడికి ఏమనిపిస్తుంది? తల్లి ఎంకరేజ్ చేస్తున్నట్ట, ప్రోత్సహిస్తున్నట్ట కదా చెప్పాలి. ఓహో, మా అమ్మే నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అంటే నేను ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా కూడా
పర్వాలేదు. ఇవాళ పిల్లల్ని చెడగొట్టే వాళ్ళు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే. ఎక్కడ చెడిపోతారేమో అని బాగా లోతుగా మైక్రోస్కోప్లో కనబడని దాన్ని కూడా చూడాలనుకుంటున్నాడు ఎవరు? యోబు గారు. ఎవరి విషయంలో? తన పిల్లల విషయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులు సహోదరులు, దయచేసి ఈ సత్యాన్ని మనం గమనించాలి. తల్లి తండ్రి అంటే పిల్లల విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలండి. మనం భక్తి చేస్తే సరిపోదు, మన పిల్లల విషయంలో కూడా యోబు గారు తీసుకున్నంత శ్రద్ధ, ఆ ఆసక్తి మనం కూడా కలిగి ఉండాలి. అరే, నా పిల్లలు ఎక్కడ హృదయంలో దేవుణ్ణి తిట్టారేమో, ఏమైనా పాపం చేశారేమో అని చెప్పి వాళ్ళని పిలవనంపించి వాళ్ళని ఏం చేస్తున్నాడంట? పవిత్రపరుస్తున్నాడు. అంటే తప్పు లేకుండా పిల్లల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ వాళ్ళని నిలదీసి అడుగుతున్నాడేమో, రే నాన్న నిజం చెప్పండి, పైకి మరి నా కంటికి బాగానే కనబడుతున్నారు, లోపల మీరు ఏం చేస్తున్నారో నాకేమీ తెలీదు. అలాంటిది ఏదన్నా చేస్తే తప్పు ఒప్పుకోవాలిరా దేవుడి దగ్గర, ఎప్పుడు అలా ఉండకూడదు. పిల్లలకి హెచ్చరిక చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి భయం చెప్తూ ఉండొచ్చు. మనం దేవుని పిల్లలరా, మనం అలా ఉండకూడదు. నీ తోటి యవనస్తులు తిరిగితే తిరగనే, వాళ్ళని చూసి నువ్వు తిరగాలని అనుకోకు. నీ తోటి పిల్లలు అమ్మాయిల వెనకాల తిరుగుతున్నారేమో, తిరిగితే తిరగనే, నేను కూడా అలా తిరగాలని అనుకోకు. అది దేవునికి ఇష్టం లేని కార్యం. వాళ్ళు మద్యం తాగుతున్నారేమో, వాళ్ళు త్రాగుబోతుల విందులకు వెళ్తున్నారేమో, పార్టీలకి షికార్లకు వెళ్తున్నారేమో, వాళ్ళు పోతే పోనీ, నువ్వు మాత్రం అలాంటి వాటిలోకి ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి, అంటే వాళ్ళు పవిత్రపరచడం అంటే ఏ విధంగా? వాళ్ళు హెచ్చరించాలి. మీరు చేసి వచ్చేయండి రా, మీ నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తాను పాపాలు పోతాయని చెప్తున్నాడా? మీరు చేసి వచ్చేయండి, మీకోసం బలులు అర్పించేస్తే మీ పాపాలు పోతాయని చెప్తున్నాడా? ఏమండి, హృదయంలోనే దేవుణ్ణి దూషించారేమో అనే అంత భయపడుతున్నాడు. వారు ఏమైనా తనకి తెలియకుండా తప్పు చేస్తున్నారేమో అని భయం ఆయనలో ఉంది. అంటే పిల్లల పట్ల ఎంత శ్రద్ధ, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో. ఇవాళ కొంతమంది పిల్లలు ఏం చదువుతున్నారో కూడా తల్లిదండ్రులకి తెలియదట. పిల్లలు పొద్దున్న లేచి కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీకి అని చెప్పి ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కూడా తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. ఫ్రెండ్ దగ్గరికి అంటాడు, వాడు ఎప్పుడు తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఏ టైంకి వచ్చినా తల్లిదండ్రులు ఒక భయం కానీ, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించడం కానీ చేయకపోతే పిల్లలు బాగుపడతారా చెడిపోతారా? చెప్పాలి. బాగుపడతారా చెడిపోతారా? చెడిపోతారు కానీ బాగుపడరు. తల్లిదండ్రులే ప్రోత్సహిస్తే పిల్లలు ఏం బాగుపడతారండి చెడు విషయంలో? అందుకని వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము, ఏదో ఒకసారి గుర్తొచ్చినప్పుడు పిల్లలకు భయభక్తులు చెప్పేసి మరి తర్వాత పట్టించుకోవడం మానేయడం కాదు. యోబు ఒక్కరోజు చేయలేదట అలాగా. నిత్యము, ప్రతిరోజు నువ్వు ఎంత వ్యాపారం చేయి, ఎన్ని ఉద్యోగాలు చేయి, ఎంత వ్యవసాయం చేయి, 100 ఎకరాల పొలం చేసి ఏం చేయి, ఎంత బిజీగా ఉన్నా పిల్లల విషయంలో నువ్వు తల్లిగా తండ్రిగా ఎలా ఉండాలి? బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు. ఇతరులో ఉన్నటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితి మరొకటి ఏంటంటే, ఆస్తులు పోయినా, పిల్లలు అన్నీ కూడా ఒక్కరోజులో హరించకపోయినా ఆ టైంలో దేవుణ్ణి ఎవరైనా తిట్టుకుంటారేమో కానీ ఇతడు దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడట. ఆ టైంలో పిల్లలు చనిపోయినప్పుడు, ఆస్తి అంతా పోయినప్పుడు దేవునికి ఏం చేశాడట? సాష్టాంగ నమస్కారం. 19వ వచనం చూడండి, మొదటి అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తే, గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది వనుల మీద పడినందున, అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయటకై నేను ఒక్కడినే తప్పించుకొని ఉన్నానెను. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసేటట్టు ఎవరికి? దేవుడికి. ఎప్పుడు చేస్తాం? మంచి చేస్తే దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాం. కానీ అక్కడ జరిగింది మంచా చెడా? ఒక రకంగా చూస్తే ఇక్కడ చెడే.
పిల్లలందరూ చచ్చిపోయారని చెప్పి తెలిస్తే, ఆస్తంతా పోయిందని తెలిస్తే అతను ఏం చేశాడట, గొరిగించుకుని తల గొరిగించుకుని గుడి చేయించేసుకుని ఏమంటే వస్త్రాలు చింపేసుకొని కింద ఏం చేశాడట, నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఎవరికి? దేవునికి నమస్కారం చేస్తున్నాడు. అంటే అతని ఆత్మీయ స్థితి ఎంత గొప్పదో కదా. అప్పుడు కూడా దేవునికి లోబడే ఉన్నాడు, అప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అప్పుడు కూడా దేవుని దగ్గర వినయ విధేయతలతోనే భయభక్తులతోనే ఉన్నాడు తప్ప దేవుని మీద ఎంత కోపం. అంటే ఇన్ని అలజడులు సృష్టించినా కూడా సాతాను ఏదో విధంగా దేవుడికి దూరం చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇంకా దగ్గర అవుతున్నాడే తప్ప దూరం అవ్వడం లేదు. నీకు చిన్న శోధన వస్తే దూరం అయిపోతున్నావు, చిన్న బాధ వస్తే దూరం అయిపోతున్నావు, చిన్న శ్రమ వస్తే దూరం అయిపోతున్నావు. ఇదేంటండి? ఇదేం భక్తి ఇది? సాతాను పెట్టే అలజడిలో పడిపోయి మరి వాణ్ణి గెలిపిస్తున్నాను, నువ్వు ఓడిపోతున్నావు, దేవుణ్ణి నీ ద్వారా ఓడిపోయేటట్లుగా నువ్వు చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లలరా, దయచేసి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ టైంలో సాష్టాంగ నమస్కారం చేసి అన్నాడట, నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే తిరిగి అక్కడికి వెళ్తాను, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పోయిన ఆస్తి నాది కాదు, చనిపోయిన పిల్లలు కూడా నా వారు కాదు. ఎందుకంటే నేను భూమి మీదకి వచ్చినప్పుడు నేను ఎలా వచ్చాను? దిగంబరిగా, అంటే ఏమీ లేకుండా వచ్చాను. ఇప్పుడు రేపు చనిపోయినప్పుడు కూడా నా భార్య నాతో రాదు, నా పిల్లలు నాతో రారు, నేను సంపాదించిన ఆస్తి కూడా ఏది నాతో రాదు. కాబట్టి నా బాధ్యతలు దేవుడు నాకు అప్పచెప్పినంత వరకు నేను నమ్మకంగా సక్రమంగా పాటించాను. ఆయన ఇచ్చింది ఆయన తీసేసుకుంటే నాకు బాధేటి? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు, ఎంత అద్భుతంగా. అందుకని అది కూడా అతని ఆత్మీయ స్థితికి, ఉన్నతమైన అతని ఆత్మీయ స్థితికి అది ఒక గుర్తు, అదొక సింబల్, అదొక గుర్తు అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. మూడవదిగా చూస్తే అతని ఆత్మీయ స్థితి ఎంత ఉన్నతమైందంటే, తాను బాధను అనుభవిస్తూ భర్త బాధను చూసి వార్వలేక తట్టుకోలేక, యోబుకున్నంత దేవునిపై విశ్వాసపు స్థాయి ఎవరికి లేదు? యోబు భార్యకు లేక ఏం జరిగిందంటే ప్రియులరా, విశ్వాస స్థాయిని బట్టి ఆత్మీయ పరీక్షలో ఆమె సరితూగలేక తత్తరపడిపోయి అంటే కంగారు పడిపోయి ఆవిడ అన్నటువంటి మాటలు ఆత్మీయ ఉన్నత స్థితిలో ఆమెను మరలా తిరిగి బలపరచాలనో మాట చెప్పాడు ఆవిడికి. ఆవిడ తట్టుకోలేక తొందరపడిపోయి అతనుకున్నంత విశ్వాసం ఆవిడికి లేక, అతనితో విశ్వాసంలో సరితూగలేక ఆవిడ కంగారుపడి నోరు జారినటువంటి మాటలు, అరే ఈమె నాతో సమానంగా ఉండవలసిన ఆమె కొంచెం తొందరపడి దిగజారిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, పడిపోయేలాగుంది, ఈవిడ పడిపోకూడదు, ఈవిడ దిగజారిపోకూడదు, మరలా ఈమెను ఆత్మీయంగా బలపరచాలని చెప్పి వెంటనే ఆమెను బలపరచడానికి ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? దేవుని వలన మేలు అనుభవించుదుమా. ఏం చెప్తున్నాడు ఆవిడికి? దేవుని వలన మనము మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా. ఓయ్ కంగారు పడిపోకు. నువ్వు ఏంటి? నాతో సమానంగా ఉండాలి నువ్వు, నా జీవిత భాగస్వామ్యం నువ్వు, నా బ్రతుకులోనే కాదు, నా కుటుంబంలో కాదు, నా భక్తిలో కూడా నువ్వు ఎలా తోగాలి? సరితోగాలి. నాతో సమానంగా భక్తిలో ఉండాలి, నాతో పాటు సమానంగా ప్రార్థనలో ఉండాలి, నాతో పాటుగా సమానంగా విశ్వాసంలో ఉండాలి. అయ్యో ఏదో నా బాధను చూసి నువ్వు ఓర్చుకోలేక తొందరపడి నోరు జారిపోయావు, కానీ అది మనం మాట్లాడే మాటలు కాదమ్మా, మూర్ఖులు మాట్లాడేటటువంటి మాటలు. ఈ 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము అన్నాడు, నువ్వు అనలేదు. ఏమంటున్నాడు? మనము అంటే బాధ నీ ఒక్కరిదానికే కాదు, మన ఇద్దరికి, మనతో పాటు మన పిల్లలకి అంటున్నాడు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా. కలిసి
మేలు పొందుతున్నాం కదా, అలాగే కీడు అనుభవింపతగమంటే మరి కీడు కూడా మనం ఏం చేయాలి? అనుభవించాలి, పంచుకోవాలి. కీడు కాబట్టి నువ్వు పంచుకో, మేలైతే మన ఇద్దరం పంచుకుందామంటే ఎలా కుదురుతుంది? చెప్పాలి. కీడైతే నువ్వే పంచుకో, నువ్వే చూసుకో, మేలైతే మాత్రం నాకు వాటా కావాలి. భర్త తెచ్చింది ఆస్తి అయితే వాటా కావాలి, కానీ భర్త అప్పులు తెచ్చాడు, అబ్బో మీరు మీ అప్పులు మీరు పడండి, మాకు సంబంధం లేదు అంటున్నారు చాలామంది. దేవుని వల్ల మేలు అనుభవించుదుమా? మనం కలిసి మేలు అనుభవించాం కదా, ఇంతవరకుని ఆస్తి అంతస్తులు అన్నీ కూడా, భోగభాగ్యాలన్నీ కూడా మనం అనుభవించాం కదా. కీడు అనుభవింపతగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయంలోనూ యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. అంటే అక్కడ భార్యను మరలా పడిపోయే టైంలో మరలా ఏం చేశాడు? ఆ మాట చెప్పి ఆవిడ్నికి బూస్ట్ ఇచ్చాడు, అంటే మరలా లేపి నిలబెట్టాడు. ఆ ఒక్కసారి అన్న తప్ప తర్వాత మరలా ఎప్పుడన్నా నోరు జారిందా? తన భర్త బాధను చూడలేక, తట్టుకోలేక పాపం తొందరపడిపోయి నోరు జారిపోయింది. తొందరపడి నోరు జారితే కష్టమండి. అందుకని వెంటనే తన సహధర్మచారిణి కాబట్టి, సగభాగం కాబట్టి వెంటనే పాపం ఎవరు సర్దుకున్నారు? ఇంకొక మాటకి ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆవిడ్ని ఆ మాటతో హెచ్చరించి ఆవిడ్ని ఏం చేశాడు? యోబు గారు బ్యాలెన్స్ చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. యోబుకు మన ఆస్తిపాస్తులు, బిడ్డలు, అందము, ఆనందము, మనవి అనునవి అన్నీ దేవునివే అని మనం కేవలం మనం గృహ నిర్వాహకులం. చెప్పండి, ఏం చెప్తున్నాడు? ఆ పనిలో మనం ఎలా ఉండాలి? నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఆస్తిపాస్తులు దేవుడివే, బిడ్డలు దేవుడిచ్చినోళ్ళే, అందము దేవుడిచ్చిందే, ఆనందము, సంతోషము కూడా అన్నీ కూడా దేవుడు మనకిచ్చినవే. అవి మనమైతే కేవలం గృహ నిర్వాహకులము, అందులో మనం పనోళ్ళం. ఆ పనిలో దేవుడు మనకు అప్పచెప్పిన పనిలో మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు అక్కడ? నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ సత్యాన్ని ఎరిగిన వాడే ఉన్నాడు యోబు గారు. కాబట్టి ఇంత చక్కటి మాటలతో తన భార్యను ఏం చేశాడు? మరలా తిరిగి బలపరిచాడు. ఎంతైనా భార్య బలహీనమైన ఘటమే కదా బైబిల్లో రాయబడింది. స్త్రీ ఎవరట? భార్య ఎవరట? బలహీనమైన ఘటం. ఆ తర్వాత ఆమె ఇంకొక మారు మాట మాట్లాడకుండా, ఇంకొకసారి అలాంటి మాటలు ఆమె మాట్లాడినట్టుగా ఎక్కడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. అంటే ఆమె ఆ జవాబుతో అవిశ్వాసాన్ని వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాసేపట్లో, ఆ కొద్ది టైంలో, ఆ రెప్పపాట్లో అవిశ్వాసం వచ్చింది. ఈయన చెప్పిన తర్వాత సెటరేట్ అయిపోయింది, మళ్ళా స్ట్రాంగ్ అయిపోయింది. ఇక మరలా మరొక మాట ఆవిడ మాట్లాడలేదు. ఎందుకంటే సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. పర్మిషన్ ఎక్కడి దాకా ఇచ్చాడు? ఆస్తి మీద పర్మిషన్ ఇచ్చాడు, పిల్లల మీద, కుటుంబం మీద పర్మిషన్ ఇచ్చాడు, అలాగే తన ఆరోగ్యం విషయంలో పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఆత్మ విషయంలో, మరణం విషయంలో సాతానుకు దేవుడు అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపబడనివ్వడు, ఛాన్స్ ఇవ్వలేదు. ఎవరికి? యోబు గారి విషయంలో మరి సాతానికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ వాక్యం మనకి అక్కడ తెలియజేస్తుంది. అలాగే సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం ప్రార్థన. చెప్పండి, తప్పించుకునే మార్గం ఏంటి? కలగజేస్తాడంటే ఏంటది? తప్పించుకునే మార్గం ప్రార్థన అని తెలుసా? మీకు తెలీదా? బాగా గమనించాలి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు
మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అంటే తప్పించుకునే మార్గం ఏది? ప్రార్థన. ఇప్పుడు యోబు గారు చేసేది ఏంటి? ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, దేవుని యొక్క కంచె ప్రతి విశ్వాసికి ఉంటుంది. 3 అంచెల కంచె. ఒకటి ఆస్తి అంతస్తుకి కంచి వేస్తాడు. 2 నీ కుటుంబానికి భార్య పిల్లలకి కంచి వేస్తాడు. 3 భయభక్తులు కలిగిన విశ్వాసిగా ఉన్న నీ చుట్టూ కూడా దేవుడు ఏం చేస్తారు? కంచి వేస్తారు. కంచి వేస్తాడు. ఆ కంచిలో ఉన్నంతసేపు సాతాన్ని నేమీ చేయలేడు, ముట్టనైనా ముట్టలేడు. నీ దరిదాపులకు కూడా వాడు రాలేడు, నిన్నేమీ కూడా చెయ్యలేడని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఇవాళ కష్టం రానోళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి, నా చుట్టూ కంచె ఉంది, అందుకే దేవుడు నాకు కష్టం రానివ్వట్లేదు. చాలామందికి కరోనా టైంలో కరోనా వచ్చింది, మనకు రాలా. ఎందుకంటారు? చాలామందికి ఇలా పిలిస్తే పలికినట్టుగా చాలామందికి కరోనా వచ్చింది, చాలామంది చనిపోయారు. మనం సజీవులుగా ఉన్నాం కదా, అంటే దేవుడు మన చుట్టూ ఏం వేసినట్టు? కంచి వేశాడు. ఆ మనుషుల మధ్యలోనే మనం తిరిగాం, వాళ్ళ మధ్యలోనే తిన్నాం, వాళ్ళ మధ్యలోనే అన్నీ కూడా. అయినా మనకి ఏం కాలేదు, దేవుడు కంచి వేశాడు. అలాగే నీ ఆస్తి పాస్తుల చుట్టూ కంచి వేశాడు. నీ భార్య బిడ్డలకు కూడా దేవుడు ఏం చేశాడు? కంచి వేశాడు. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఒకవేళ అలాంటిది ఏదైనా వచ్చినా పర్మిషను అంతవరకు ఇస్తాడు, ప్రాణానికి మాత్రం, ప్రాణం విషయంలో సాతానికి పర్మిషన్ దేవుడు ఇవ్వరు. ఎందుకంటే నిన్ను ఎలాగైనా దేవుడి నుంచి దూరం చేయాలని యోబు విషయంలో ఎలాంటి అలజడులు సృష్టించాడు. ఆస్తి విషయంలో అలజడి, కుటుంబం విషయంలో అలజడి, ఆరోగ్యం విషయంలో కూడా అలజడి సృష్టించినా కానీ జయించాడే తప్ప యోబు గారు ఓడిపోలేదు. అలాగే ఈ రాత్రి నువ్వు జయించాలే తప్ప ఓడిపోకూడదు. జయించడానికి మనకున్న ఒకే ఒక మార్గం భయభక్తులు కలిగిన జీవితం, ప్రార్థనా జీవితం. చెప్పండి, ప్రార్థనా జీవితం. ఈ లోకానికి మనం దిగంబరిగా వచ్చాం, పోయేటప్పుడు దిగంబరిగానే పోతాం. మరి కుటుంబం వ్యవస్థ, ఇవన్నీ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఏంటయ్యా అంటే, మనము గృహ నిర్వాహకులు. మనం ఆ బాధ్యత మనకు అప్పచెప్పారు. ఎందుకంటే మనం ఏదీ తేలేదు, రేపు పోయేటప్పుడు ఏది పట్టుకెళ్ళాం. కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తిరిగి తీసుకెళ్ళను. దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింప తగమా అన్నట్టుగానే ప్రియులరా, మనకివ్వబడిన బాధ్యత నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతే యోబులా చాలు. దేవుడు ఏ సమయంలో మిమ్మల్ని హెచ్చించాలో, ఏ సమయంలో తన దగ్గరికి చేర్చుకోవాలో, పిలుచుకోవాలో అన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు భక్తిలో ఉన్నంతసేపు నీ పిల్లలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకని నీ భక్తి ద్వారా నీ పిల్లల చుట్టూ దేవుడు ఏం చేస్తారు? కంచి వేస్తాడు. అలాగే నీ పిల్లలు కూడా మరి హృదయంలో కూడా ఏమన్నా దేవుని దూషించారేమో అన్నంత ఉన్నత స్థితి నువ్వు కలిగి నీ పిల్లలకి ఎప్పటికప్పుడు నేర్పించుకోవాలి. ఎప్పటికప్పుడు నీ పిల్లల్ని యోబు గారు తన దేవుని భక్తిలో పెంచినట్టుగానే మనం దేవుని భక్తిలో పెరగాలి. భార్యను మాట తూలుతున్న సమయంలో మరి భార్యను కూడా భక్తిలో నిలబెట్టాడు యోబు గారు. అలాగే ఈరోజు నీ భార్యని, అలాగే నీ పిల్లల్ని దేవుని భక్తిలో నిలబెట్టుకోవాలి. అప్పుడు మీ చుట్టూ దేవుని కంచి ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, కాబట్టి దేవుని భద్రత ఉంటుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి, భయపడద్దు. ఈ మాటలు మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది, విశ్వాసులకు ఒక గొప్ప ఓదార్పునిస్తుంది, విశ్వాసులకు గొప్ప నెమ్మదిని కలుగజేస్తుందని చెప్పి ప్రభు పేరిట ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనకి చక్కటి కాపుదల, భద్రత ఈ భయభక్తులు కలిగిన జీవితం ద్వారా, విశ్వాస జీవితం ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన తమ్ముడు, ఈ రాత్రి హృదయపూర్వకంగా నీ భక్తిని కోల్పోవద్దు. శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, సాతాను అలజడులు సృష్టించినా కూడా నువ్వు దేవునికి ఎప్పుడు కూడా దూరం అవ్వద్దు. నువ్వు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ మరింత దేవునికి దగ్గర అవ్వాలి తప్ప యోబు గారిలాగా శోధన వచ్చినప్పుడు సాతాను కలగజేసిన అలజడులకి భయపడిపోయి నువ్వు దేవుణ్ణి దూషించేయడం, ప్రార్థన మానేయడం, మందిరానికి వెళ్ళటం మానేయడం, దేవుణ్ణి ఆరాధించటం మానేయటం, ఇలాంటివి ఏవి కూడా చేయకుండా అంతమ వరకు ఎలా అయితే యోబు నమ్మకంగా ఉన్నాడో
అలాగే కూడా మనం కూడా నమ్మకంగా ఉంటే యోబును రెట్టింపుగా దీవించినట్టుగానే దేవుడు మనలను కూడా రెట్టింపు దీవెనలతో రెట్టింపు ఆశీర్వాదాలతో నింపుతారని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నీకు శోధన వచ్చింది, కంగారు పడద్దు. తప్పించుకునే మార్గం ప్రార్థన. ఇదిగో దేవుని వల్ల మేలే కాదు, కీడొచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలి. మేలు పొందుకున్నప్పుడు సంతోషంగా దేవుని కనపరచడం, కష్టం వచ్చినప్పుడు దేవుని దూషించి దిగజారిపోవడం, ఇలాంటి పనులు మనం చేయకూడదు. అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు, రెచ్చగొడతాడు. అలాగే నీలో అలజడిని కలగజేసి నువ్వెంత భక్తి చేసినా ఉపయోగం లేదని, నువ్వెంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదని, ఎంత ఉపవాసం ఉన్న ప్రయోజనం లేదు, దానివల్ల నథింగ్ యూజ్, నువ్వు చేసిన భక్తికి దేవునికి ఇచ్చిన ప్రతిఫలం ఇదా అని నిన్ను రెచ్చగొట్టి దేవుణ్ణి దూషించేటట్లు చేయాలి, దేవునికి నిన్ను దూరం చేయాలని అలజడులు సృష్టించి నిన్ను భయపెట్టి, బాధపెట్టి, దుఃఖపెట్టి నిన్ను ఎలాగైనా దేవుని ఆశీర్వాదానికి దూరం చేయాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు దాన్ని నమ్మద్దు, విశ్వసించద్దు, నీ భక్తిని కోల్పోవద్దు. మరి శోధన వచ్చినా కూడా, ఎందుకంటే మరి దేవుని చేత శోధించబడ్డానని అనకూడదట. దేవుడు ఎవ్వరిని శోధించడు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి శోధన వచ్చింది, అది సాతాను వల్లే. శ్రమ వచ్చింది, అది సాతాను వల్లే. తప్పించుకునే మార్గం నాకు ప్రార్థన, మనం విడుదల పొందుకునే మార్గం ప్రార్థన. అందుకనే ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వండి, వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి. మీ భక్తిని కాపాడుకోండి. మీ భార్య బిడ్డల విషయంలో కూడా ఆ భక్తి వాళ్ళు కలిగి ఉన్నారా లేదా ఎప్పటికప్పుడు ప్రతిరోజు చూసుకోవాలి. ఆదివారం ఒక్కరోజు కాదు, మరి పిల్లలు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ భక్తి ఎలా ఉంది, వాళ్ళ ప్రార్థనా జీవితం ఎలా ఉంది, వారు దేవునికి లోబడుతున్నారు లేదా, ఆరాధన చేస్తున్నారు లేదా, సమయానికి మందిరానికి వెళ్తున్నారు లేదా, పరిచర్య చేస్తున్నారా లేదా, పాపానికి దూరంగా ఉంటున్నారా లేదా అని మన పిల్లల్ని ఒక కంట చూసుకుంటూ వాళ్ళు దారి తప్పిపోతున్న పరిస్థితి కనుక నీకు కనబడితే, యోబు గారు ఎలాగైతే హృదయాల్లో దేవుని దూషించి పాపం చేశారేమని వాళ్ళని పిలిపించి ప్రతిరోజు అరుణోదయమనే వారిని పవిత్రపరిచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము బలులు అర్పిస్తూ ప్రతిరోజు అలా ఎలా అయితే చేస్తున్నాడో మన కాన్సన్ట్రేషన్, మన యొక్క ఆలోచన విధానం కూడా మన పిల్లల మీద ఉండాలి, కుటుంబం మీద ఉండాలి. ఎంతసేపు డబ్బు 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 అంటూ ఆస్తులు పెంచుకోవడానికి, అంతస్తులు పెంచుకోవడానికి మనం దేవునికి దూరం అయిపోతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, పిల్లలను పట్టించుకోకుండా, భర్తను పట్టించుకోకుండా నువ్వెంత పోగు చేస్తే ప్రయోజనం ఏంటి? దానివల్ల నీకు నెమ్మది ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా, ఆనందం ఉందా? దయచేసి గమనించాలని ప్రభు పెట్టి నేను తెలియజేస్తా ఉన్నాను. శాశ్వతమైంది దేవుని రాజ్యం. ఒకానొక రోజున ఈ గృహ నిర్వాహకత్వాన్ని ముగించుకొని దేవుడు పిలిచినప్పుడు మనమందరం కూడా రాజ్యానికి వెళ్ళిపోవాలి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోవాలి. దానికోసం మనం సిద్ధపడాలి. యోబు గారు అంటాడు కదా, నా తల్లి గర్భంలోంచి నేను దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను. అబ్బా, ఎంత గొప్ప నిరీక్షణ! అంటే నాదంటూ ఏమీ లేదు, ఇక్కడ నాకు పని అప్పు చెప్పారు, ఆ పనిని పూర్తి చేస్తున్నాను, అందులో నమ్మకంగా ఉన్నాను, నా భక్తిని నేను కాపాడుకుంటున్నాను, ఆయన రమ్మంటే నేను వెళ్ళిపోతాను. ఈ బాధ్యతలు, ఈ బంధాలు కాదు, అవన్నీ ఆయన చూసుకుంటాడు. అదంతా కూడా ఆలోచనకర్త, మరి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఆయనే చూసుకుంటాడని చెప్పి దేవుని మీద ఎంత ఫుల్ కాన్ఫిడెన్స్గా, ఎంత విశ్వసనీయంగా, ఎంత నమ్మకంగా, ఆత్మీయ స్థితిలో ఎంత ఉన్నతంగా అతని ఆలోచనలు, అతని భక్తి, అతని ప్రార్థన, అతని నడవడిక ఎంత ఆత్మీయంగా ఉందో కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లరా, ఈ రాత్రి మీ జీవితం, మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో వాక్యానుసారంగా పరిశీలన చేసుకుని, ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లయితే ఇదిగో ఈ వాక్యంలో ప్రభు చెప్పిన ఈ మాటల చేత నువ్వు ధైర్యాన్ని తెచ్చుకొని మళ్ళీ ఆత్మీయంగా నువ్వు ఎదగాలని, దేవునితో నీకున్న అనుబంధాన్ని కొనసాగించాలని, మరి దేవుడు నీకు ఇచ్చిన గృహ నిర్వాహకత్వాన్ని నమ్మకంగా నిర్వర్తించాలని చెప్పి ప్రభు పేరుడు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి మాటలను మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. వందనాలు దేవా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే కృతజ్ఞత, వందనాలు. హల్లెలూయా. స్తుతి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవా, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములను చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త,
జీవాధిపతివైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా ఈ శిలువ ధ్యాన ఆరాధన 18వ రోజు సాయంకాల కూడికను ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిపించారు. లేఖన భాగములో నుండి ప్రభువా విశ్వాసులకు వాక్యము ద్వారా లేదా యోబు మరి గ్రంథములో నుండి ఆయన జీవన విధానం ద్వారా అయా మీరు తెలియజేసిన ఆత్మీయ సత్యాలను బట్టి మేము గొప్ప ధైర్యాన్ని పొందటానికి, ఓదార్పును పొందటానికి, సమాధానం పొందటానికి, నెమ్మది పొందటానికి, ఇంకా విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి మీరిచ్చిన ఈ కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. విన్న ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచారని నమ్ముతున్నాను, ఆత్మలు స్థిరపరిచారని నమ్ముతున్నాను తండ్రి. అయ్యా మీరు విశ్వాసులైన వారికి మీరిచ్చే ఆ 3 రకాలైన కంచెలను గూర్చి, వ్యక్తిగతంగా భక్తి చేసే వ్యక్తికి మీరిచ్చే కంచె, తన భార్య బిడ్డలకి ఇచ్చే కంచె, తన ఆస్తిపాస్తులకి ఇచ్చేటటువంటి కంచెను గూర్చి ఎంతో అద్భుత రీతిగా మీరు నాతో మాతో అందరితో మాట్లాడారు. వందనాలు. ఈ కంచెను కోల్పోకుండా అయ్యా, ఎందుకంటే ఆ కంచె మాకు మీరు వేసి ఉన్నంతకాలం కూడా అపవాది మమ్మల్ని ముట్టనైనా ముట్టలేడు, మా దరిదాపులకు రాలేడు, వాడు మమ్మల్ని ఏమీ చేయలేడు. నువ్వు మాతో ఉంటే మేము దేనికి భయపడవలసిన పని లేదయ్యా. అటువంటి కృపను అయ్యా మరి యోబు జీవితం ద్వారా మీరు మాకు చూపించారు, నేర్పించారు. నిజమే, అలజడి సృష్టించి మమ్మల్ని మీకు దూరం చేయాలని సాతాను ఎన్నో కుట్రలు పన్నుతున్నాడు. వాటి విషయంలో మేము లోబడకుండా, లొంగిపోకుండా, భయపడకుండా యోబు జీవిత సత్యాన్ని గ్రహించుకుని మేము మరింత విశ్వాసంలో బలంగా, ఆత్మలో బలంగా మిమ్మల్ని వెంబడిస్తూ మీ అడుగుజాడలో ముందుకు సాగుతూ జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇంకా ఎవరైనా బలహీనులుగా ఉంటే వాళ్ళని బలపరచండి. యోబు భార్యలాగా తొందరపడి మాట్లాడే మనస్తత్వం ఎవరికైనా ఉంటే వారిని సరిచేయండి. యోబు పిల్లలు మనసుల్లో, హృదయాల్లో ఏమైనా దేవుని దూషించారేమో, ఏమన్నా పాపం చేశారేమో, అయ్యో అని చెప్పి వాళ్ళని పిలవనంపించి పవిత్రపరిచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తూ ప్రతిరోజు వారి ఒక క్రమమైన జీవితంలో యోబు గారు తన పిల్లలను నడిపించినట్టుగా మేము కూడా మా పిల్లల్ని, మా కుమారులను, మా కుమార్తెలను భయభక్తులు కలిగిన జీవితంలో ఎప్పటికప్పుడు నడిపించుకుంటూ వారు జారిపోకుండా, పడిపోకుండా మా కుటుంబం అంతా ఎవరిని సేవించినా కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామని యెహోషువ సెలవిచ్చినట్లుగా మేము కూడా ఆ మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం తీసుకుని ప్రభా మేమేమి తేలేదు, మేమేమి పట్టుకుని పోమో, యెహోవా ఇచ్చానో, యెహోవా తిరిగి తీసుకున్నానో, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ ఉన్నతమైన అతని భక్తి విశ్వాస స్థితిలో ఉంటూ ప్రభ సాష్టాంగ నమస్కారం చేసి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యోబు వలె మేము కూడా మీలో ముందుకు సాగడానికి సహాయము దయచేయమని ఈ వాక్యాన్ని మరలా నెమరు వేసుకుంటూ అందులో ఉన్న ఇంకా లోతైన సత్యాలను మేము తెలుసుకుంటూ మీలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని మరి ప్రభా యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా ఎంతమంది రాత్రి ఈ వర్తమానాన్ని విన్నారో వారిని కూడా ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి మీ కృపలో వర్ధలు చేసి మీరు మహిమ పొందమని రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకందరికీ కృపా సమాధానములు కలుగునుగాక, మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక, మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక, మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క 2వ రాకకు అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.